దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. పేదలు మధ్య తరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబ్ల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్నటువంటి పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. పన్ను స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించారు. ఇకపై 5%, 18% పన్ను రేట్లు ఉంటాయి. ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసర ధరలు చాలా వరకు తగ్గుతాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది. హానికర వస్తువుల కేటగిరీలోనూ పాన్ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయి. జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసర ధరలు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 5% పన్ను రేటులో ఉన్నటువంటి టెట్రాప్యాక్ పాలు, పన్నీర్, బ్రెడ్లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇప్పటి వరకు 18%, 12% పన్ను రేట్లలో ఉండి ఇకపై 5% పన్ను పరిధిలో వస్తున్న ఎయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, పాస్తా, నూడిల్స్, కాఫీ, కార్న్ఫ్లేక్స్, బటర్, నెయ్యి, హస్తకళాకృతులు, మార్బల్స్, గ్రానైట్లతో పాటు కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, కలద్దాలు, సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్, సిఎన్జి వాహనాలు, వాటి విడి భాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతో పాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలు దిగివస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్ను ఎత్తివేయడంతో వాటి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై ఎప్పటిలాగే 5% పన్ను కొనసాగనుంది. ఇక 350 సీసీ సామర్థ్యంలోపు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను 28% పన్ను రేటు నుంచి 18%కి మార్చడంతో వాటి ధరలు 10% మేర తగ్గనున్నాయి. 40% ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫిన్ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. పాన్ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు. 18% పన్ను రేటులో మొబైల్ ఫోన్లను యథాతథంగా కొనసాగించారు. దీంతో వాటి ధరల్లో మార్పు ఉండదు. సిమెంట్పై పన్నుని 28% నుంచి 18%కి తగ్గించారు. దీంతో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఊరట లభించనుంది. ఇల్లు, ఫ్లాట్ల ధరలు కాస్త తగ్గేందుకు వీలుంటుంది. ప్రస్తుతం 1000 లోపు ధర ఉన్నటువంటి వస్త్రాలు, చెప్పులు, బూట్లపై 5%, ఆపై ధర ఉంటే 12% పన్ను వసూలు చేస్తున్నారు. ఇకపై 2500 వరకు ధర ఉన్న వస్త్రాలు, పాదరక్షలపై 5%మే పన్ను వర్తిస్తుంది. అంటే 1000 నుంచి 2500 వరకు ధర ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే 2500కు పైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18% పన్ను రేటులోకి వెళ్తాయి. అంటే వాటి ధరలు పెరుగుతాయి. ఇక పూర్తిగా జీఎస్టీకి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇప్పటి వరకు కూడా 5, 12, 18, 28% పన్ను అయితే వసూలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇకపైన 2 స్లాబ్లు మాత్రమే ఉంటాయి. 5%, 18%. ఈ 2 స్లాబ్ల పరిధిలోకి దాదాపుగా అన్ని కూడా రావడం జరుగుతుంది. ఇక 28% ఉన్న వస్తువులు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా 18% తీసుకురావడంతో వాటికి సంబంధించిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరోవైపు మీకు సెల్ ఫోన్లకు సంబంధించిన విషయంగా వచ్చేసరికి మాత్రం సెల్ ఫోన్ల ఏదైతే పర్సెంటేజ్ 18% ప్రస్తుతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు, అది మాత్రం గా ఉంటుంది. ఏసీలు కావచ్చు, లేకపోతే రిఫ్రిజిరేటర్లు, వాటిని 20% నుంచి 18% వరకు తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు మొత్తం కూడా పండగ సీజన్ ఉన్నాయి. ఇటు దసరా కావచ్చు, లేకపోతే దీపావళి కావచ్చు, ఇవన్నీ కూడా పండగ సీజన్లు కాబట్టి వీటికి సంబంధించి
గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా మొత్తం వ్యాపార వర్గాలు అయితే భావిస్తున్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో ఏసీలు మొత్తం కూడా దాదాపుగా ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి 30% వరకు కూడా తమ లాభాలను కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే జిఎస్టీని తగ్గించడం జరిగిందో వచ్చేవంతా కూడా పండుగ సీజన్లు కావడంతో ఖచ్చితంగా తమ మార్కెట్ పెరుగుతుందని వాళ్ళైతే భావిస్తున్నారు. మరోవైపు వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ 5% కావచ్చు లేకపోతే 18% కావచ్చు వీటి పరిధిలోకి వచ్చే వస్తువులు దాదాపు 175 వస్తువులన్నీ కూడా ఈ పరిధిలోకి అయితే రాబోతున్నాయి. మరోవైపు అత్యంత కీలకమైనది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా జిఎస్టీ వసూలు చేయడం పట్ల ఇటు ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అవగాహన వస్తుంది. వాటికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి ఇటీవల కాలంలోనే ఎక్కువగా తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల పైన కూడా జిఎస్టీ ఉండడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి వాటిని తొలగించాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జిఎస్టీలు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన అన్నిటిపైన కూడా జిఎస్టీలు తొలగిస్తున్నట్టు నిన్న నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్లకు సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో పాలసీలు వాళ్ళకి మాత్రం ఒక శుభవార్తగా చెప్పొచ్చు. కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన జిఎస్టీలు తొలగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రీమియం పెంచడం జరుగుతుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి దానిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే కేంద్రం ఇలాంటి కంపెనీలు ఒకవేళ ప్రీమియం పెంచితే మాత్రం ఎలా నిర్ణయం ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించి అలాగే 33 వస్తువులపైన అంటే హెల్త్కి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు అలాంటి మొత్తం 33 మెడిసిన్లకు సంబంధించిన వాటిలో ఈ జిఎస్టీని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నట్టయితే కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జిఎస్టీకి సంబంధించిన ఏదైతే నిర్ణయం తీసుకుని జరిగిందో అది రాబోయే రోజుల్లో దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది అనేది అయితే చెప్తున్నారు. మరోవైపు ఇటు మార్కెట్లు కూడా షేర్ మార్కెట్ ఉదయం నుంచి కూడా కొంత ఊపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీస్ సంబంధించి అంటే సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా మంచి గ్రోత్లో అయితే ముందుకైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా జిఎస్టీలు తగ్గించడం 2 స్లాబులుగా మార్చడం మాత్రం ఖచ్చితంగా సామాన్యులు చాలా వరకు కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.